అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పబోతుందనమాట. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి దాదాపుగా సంవత్సరం దగ్గరికైతే వస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా మనకి హామీలైతే ఇవ్వడం అయితే జరిగింది కదా! సూపర్ సిక్స్ పథకం సంబంధించి ఆ యొక్క పథకాలు ఎప్పుడు అమలు చేయబోతుందని చెప్పేసి రాష్ట్రమంతా కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుందనమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం మనకి 3 పథకాలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ప్రస్తుతం మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి కానీ నిధులు పెంచడం అయితే జరిగిందనమాట. అంటే గతంలో కంటే ఈ ప్రభుత్వం దాన్ని పెంచి అందిస్తామని చెప్పి తెలపడం అయితే జరిగింది. ఆ విధంగానే అందిస్తుంది. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా ప్రారంభించింది. అయితే సూపర్ సిక్స్‌లో భాగంగా ఎటువంటి పథకాలు సంబంధించి అమలు చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. వాటికి సంబంధించి గాను ఒక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. 3 పథకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఆ యొక్క పథకాలకు సంబంధించి అప్డేట్ ఏంటి అనేది ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. ప్రజలందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం మొదటిది రైతన్నలందరికీ ఉపయోగపడేది అన్నదాత సుఖీవ పథకం అండి. ముఖ్యంగా ఈ పథకం సంబంధించి గాను మనకి అన్నదాత సుఖీవ పథకం కింద ఈ యొక్క పథకం అనేది ప్రారంభించడం అయితే జరిగిందనమాట. అయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద అందించేవారు. అయితే ఈ ప్రభుత్వం దాన్ని కాస్త అన్నదాత సుఖీవ పథకం కింద మార్చి ప్రతి సంవత్సరం కూడా రూ. 20,000 అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇటు రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కలిపి అయితే అందించనుందనమాట. అంటే ఈ యొక్క 20,000లో 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 6,000 ఏమో కేంద్ర ప్రభుత్వం తరపున అయితే వెళ్లి కానున్నాయండి. ఈ విధంగా మనకైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం సంబంధించి గాను అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందనమాట. అయితే ఈసారి మనకి ఇది కూడా విడతల వారీగా విడుదల చేసే అవకాశం ఉందండి. ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం గాను చూసుకున్నట్లయితే 3 విడతల్లో నిధులనేవైతే విడుదల చేస్తుంది గదా! అటు కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 విడతల్లో విడుదల చేసే అవకాశం ఉందండి. కేంద్ర ప్రభుత్వం తొలి విడత కింద 20వ విడత సంబంధించి గాను ఈ రూ. 2,000 విడుదల చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం 14,000లో రూ. 5,000 విడుదల చేసే అవకాశం ఉందండి. దీంతో ఒకేసారి రైతుల ఖాతాలో మనకిక్కడ రూ. 7,000 అనేవైతే జమ అయ్యే అవకాశం ఉందన్నమాట. దీని ద్వారా పెద్ద మొత్తంలో మనకు రైతులందరికి ఉపయోగపడతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం అయితే తీసుకోబోతుందండి. అయితే దీనికి సంబంధించి కానీ కౌలు రైతులకు సంబంధించి, అలాగే భూమి కలిగిన వారందరికీ కూడా వస్తుందని చెప్పేసి తెలుస్తుందనమాట. అయితే మనకి ఇక్కడ ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి. అంటే దీనికి సంబంధించి గాను మీరు కంపల్సరీగా ఈ కేవైసీ అయితే నమోదయ్యి ఉండాలన్నమాట. అంటే మీ యొక్క ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ 3 కూడా లింక్ అప్ అయ్యి ఉండాలండి. ఇలా ఎవరికైతే లింక్ అప్ అయ్యి ఉంటుందో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. అటు ఎన్‌పీసీఏ లింక్ కూడా కంపల్సరీగా అయితే చేయించుకోవాల్సని చెప్పేసి తెలపడం అయితే జరిగిందండి. దీని ద్వారా ఏంటంటే, మనకి ఎప్పుడు ఖాతాలో డబ్బులు జమ చేసినా గానీ, ఏ అడ్డంకి లేకుండా మీ యొక్క ఖాతాలో నేరుగా అయితే జమ అవుతాయన్నమాట. అటు కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ జమ చేసినప్పుడు అర్హులైనా గానీ, ఈ కేవైసీ చేయించుకోకపోవడం వల్ల వారి యొక్క ఖాతాలో డబ్బులనేవైతే జమ కాలేదన్నమాట. మీకు కూడా అలా అవ్వకూడదంటే మాత్రం ఈ కేవైసీ అయితే చేయించుకోండి. మనకైతే ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. లేదా దగ్గరలో బ్యాంక్ అకౌంట్ సంబంధించి కానీ మీరు చేసుకున్నా కానీ ఈజీగా అయితే అయిపోతుంది. ఇది యొక్క అన్నదాత సుఖీభ పథకం సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం మనకి మే నెలలో ఇచ్చే అవకాశం ఉందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం అయితే. అలాగే దానికి తర్వాత పథకం చూసుకున్నట్లయితే అమ్మ ఒడి పథకమండి. అంటే గతంలో మనకి ఈ యొక్క పథకం సంబంధించి గాను అమ్మ ఒడి పథకం కింద మనకి ఇది పథకం అయితే ఇచ్చేవారు. అయితే ఈ ప్రభుత్వం దాన్ని కాస్త తల్లికి వందనం కింద మార్చి, మనకి ఇంటిలో ఎంతమంది పిల్లలున్నా కానీ అంతమందికి ఇవ్వడానికైతే సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందండి. అయితే ఇందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే
రాష్ట్ర ప్రభుత్వం మనకి గతంలో అంటే గత ప్రభుత్వంలో రూ. 15,000 మనకి మొత్తం అయితే ఇచ్చేవారు కాదు. ఒకసారి 14,000 ఇంకొకసారి రూ. 13,000 ఇచ్చేవారు. మిగతా మనకి స్కూల్ మెయింటెనెన్స్ గాని తీసుకునేవారు. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క పథకం సంబంధించి గాను రూ. 15,000 ఏ కటింగ్స్ లేకుండా నేరుగా తల్లుల ఖాతాలో జమ చేయాలని చెప్పి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుందండి. అలాగే ఇంకొక శుభవార్త కూడా చెప్పిందనమాట. అది ఏంటంటే ఈ యొక్క 15,000లో కూడా మనకి ఇంటిలో ఎంతమంది పిల్లలున్నా గానీ అంతమందికి కూడా ఇస్తామని చెప్పి తెలపడం జరిగిందండి. అంటే మనకు ఒకరుంటే రూ. 15,000, ముగ్గురుంటే రూ. 30,000 సారీ ఇద్దరుంటే రూ. 30,000, ముగ్గురుంటే రూ. 45,000, నలుగురుంటే రూ. 60,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించేందుకు సిద్ధమవుతుందండి. సో, దీని ద్వారా మనకి విద్యార్థులందరూ కూడా చదువుకుంటారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం అయితే తీసుకోబోతుందనమాట. సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క ఆ తల్లికి వందన పథకం సంబంధించి కొన్ని గైడ్‌లైన్స్ అయితే రిలీజ్ చేసిందండి. అది ఏంటంటే విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో సో, వారందరికీ కూడా 75% అటెండెన్స్ కంటే ఎక్కువైతే ఉండాలనమాట. దానికంటే తక్కువుంటే మాత్రం ఈ పథకం సంబంధించి గాను వారికైతే డబ్బులు జమ కావని తెలపడం జరిగిందండి. సో, ఈ యొక్క పథకం సంబంధించి కూడా ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించడం జరిగిందనమాట. సో, అప్పుడు కూడా ఎలా చేస్తే మాత్రం మీకైతే రాదండి. సో, మనకి అటెండెన్స్ అయితే చెక్ చేస్తారు. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క పథకం సంబంధించి గాను మే నెలలో అప్లికేషన్స్ తీసుకొని మనకి జూన్ మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉందనమాట. అంటే మనకి అప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతది. అంటే మనకి పిల్లలందరూ కూడా మనకి జూన్ నెలలో బడులకైతే వెళ్తారు గదా! సో, అప్పుడు ఆ బడులకు వెళ్ళే ముందుకల్లా మనకి ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుందండి. ఈ ప్రక్రియ మొత్తం కూడా మే నెల ప్రారంభించే అవకాశం ఉందన్నమాట. సో, ఇదొక గొప్ప శుభవార్తనే చెప్పాలి. ఈ యొక్క మే నెల పథకం సంబంధించి గాను. అలాగే మనకి తర్వాత పథకం చూసుకున్నట్లయితే ఏపీ మహిళలకండి. సో, మనకి ఏపీ మహిళలకి ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను మనకి రూ. 1,500 అందిస్తామని చెప్పి ఎన్నికల టైంలో మనకి కూటమి ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! సూపర్ సిక్స్‌లో భాగంగా ఈ పథకం సంబంధించి గాను. అయితే ఈ యొక్క పథకం సంబంధించి కూడా అమలు చేయడానికైతే సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే మనకి ప్రతి నెల కూడా మహిళలందరికీ కూడా రూ. 1,500 అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! అయితే మనకి ప్రతి నెల 1,500 ఇస్తారా? లేదంటే ఒకేసారి రూ. 18,000 ఇస్తారా? అనే దానిపై అయితే మనకైతే స్పష్టత రావాల్సి ఉంటుందండి. అయితే మనకి 1,500 12 నెలలు చూసుకుంటే 18,000 ఒకేసారి ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే మనకి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి గాను మనకి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ అయితే కలిగి అయితే ఉండాలన్నమాట. అయితే మనకి దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే 18 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం అయితే ఇచ్చే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా ప్రణాళికలు రూపొందించి మనకి ఈ యొక్క నిధులనేవి అయితే విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, దీనికి సంబంధించి గాను మనకి రేపెల్లుల్లోగా దీనిపై అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందండి. అయితే మనకి మే నెల పథకం సంబంధించి గాను మనకి ఈ యొక్క 3 పథకాలు స్వీకారం చుట్టే అవకాశం ఉందన్నమాట. అంటే అన్నదాత సుఖీభవ పథకం, అలాగే మనకి తల్లికి వందనం పథకం, ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కూడా అమలు చేసే అవకాశం ఉందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం మనకైతే గైడ్‌లైన్స్ అయితే విడుదల చేయబోతుందనమాట. ఎప్పుడు దీనిపై ఇది ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. ధన్యవాదములు. జై హింద్.